పంటలకు సోకే చీడపీడల నివారణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని శాస్త్రవేత్తలు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో 2 రోజుల పాటు ఆర్ఏపీపీఐడి సదస్సు జరుగుతోంది. కృత్రిమ మేధ, మిషన్ లెర్నింగ్ వంటి ఆధునిక టెక్నాలజీలను సస్యరక్షణలో వినియోగించుకోవాలని సూచించారు జి చిన్నారెడ్డి. పలు విభాగాలకు చెందిన శాస్త్రవేత్తలు కలిసి పనిచేయడం వల్ల సస్యరక్షణలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు పాథలాజికల్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ విద్యాసాగర్. దక్కన్ సొసైటీ ఫర్ ప్లాంట్ పెథాలజిస్ట్ సొసైటీ తరఫున డాక్టర్ విద్యాసాగర్ గారు ఈ 2 రోజుల మన భారతదేశ నేషనల్ స్థాయి ఒక సెమినార్ వారు ఆర్గనైజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన పక్క రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గారు, హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, మన హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజిరెడ్డి గారు, దాని తర్వాత మన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వారు కూడా వేరే పనులు ఉండడం వల్ల రాలేదు. వారి తరఫున సత్యనారాయణ గారు డీన్ గారు రావడం జరిగిందన్నమాట. చాలామంది డెలిగేట్స్ త్రూఅవుట్ కంట్రీ వాళ్ళు రావడం జరిగింది. ఈ 2 రోజులు ఇక్కడ ఉండి వాళ్ళు పెద్ద ఎత్తున ప్రస్తుతం ఉండేటువంటి ఏవైతే రైతులను పట్టి పీడిస్తున్నటువంటి ఈ రోగాలు కానీ మిగతా వాటిపైన గొప్ప ఎత్తున చర్చించి వాళ్ళ క్షేత్రంలో వాళ్ళ స్టేట్లలో ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారో అవన్నీ కూడా తెలుసుకోవడానికి అవకాశం, ఒకరినొకరు ఇంటరాక్ట్ అయ్యి మా రాష్ట్రంలో ఈ మాదిరిగా ఉంది, మీ రాష్ట్రంలో ఏ మాదిరిగా ఉంది అని ఒకరినొకరు అర్థం చేసుకొని ఒక మంచి సొల్యూషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందనేటువంటి మాట. ఒకటే మన టీచింగ్ కమ్యూనిటీ ఉండాల్సినంత స్థాయిలో గత 10 సంవత్సరాల్లో పూర్తిగా భర్తీ చేయకపోవడం వల్ల కొంచెం యూనివర్సిటీలో రీసెర్చ్ కుంటుపడ్డది అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. అంటే ఉండే దాంట్లో ఒక 1/3 మాత్రమే పనిచేస్తున్నారు, 2/3 ఖాళీగా ఉన్నాయి పోస్టులన్నీ కూడా. సాధ్యమైన తొందరగా ఆ రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా జరిపి పూర్తి స్థాయిలో యూనివర్సిటీని అందుకని దీని వల్ల ఓల్డ్ గ్లోరీ తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ప్రయత్నం చేస్తుందన్నమాట.